వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినటువంటి వ్యక్తుల్లో ఆ 10 మందిలో అంబటి రాంబాబు గారు ఒకడు. ఆయన ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని దూషించటమో, లేకపోతే ఒక వ్యక్తిని కించపరిచి మాట్లాడటమో, లేకపోతే ఒక వ్యక్తిని బూతులు తిట్టినటువంటి సంఘటనలు మనం చూడాలి. చాలా మర్యాదగా, చాలా పద్ధతిగా వారు వీరు అంటారు, గౌరవించేటువంటి భాషలోనే ఆయన మాట్లాడతారు. ఆయనకి ర్యాప్లోకి లాగాలని చెప్పి ఒక నీచమైనటువంటి బ్యానర్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కట్టి తిరుమల లడ్డూ గురించి ఆయన గుడికి వెళ్ళి ఆ బ్యానర్ తీయమని చెప్పి ఆ బ్యానర్ దగ్గర ఆగి ఆ ముందు రోజు మాట్లాడితే ఆయన వచ్చే దారిలో కర్రలు పట్టుకుని కొంతమంది చిల్లరి మూకని పెట్టుకుని అంబటి రాంబాబు గారిని అమ్మనా బూతులు తిట్టిస్తే ఆయన ఆవేశంతో వీళ్ళందరూ ఎందుకు ఆయనే రమ్మని చెప్పి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడిన మాట వాస్తవం. అయితే ఇంటికి వచ్చి రియలైజ్ అయ్యి ఆయన ఏం చెప్పాడు, నేను ఆవేశంలో తప్పుగా మాట్లాడి ఉండాల్సింది కాదు, కాకపోతే ఆవేశంలో మాట్లాడాను కాబట్టి ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నానని చెప్పి అపాలజీ చెప్పాడు.